హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి నంద్యాల నుండి విజయవాడకి అయితే బయలుదేరిపోతున్నాం. అది ధర్మవరం ట్రైన్లో. నంద్యాల రైల్వే స్టేషన్లో ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇడ్లీ సాంబారు బాగానే ఉంది. ఇదే అండి ఆ ఫుడ్ కోర్ట్. బయట అయితే సరిగా లేదు ఫుడ్. ఇప్పుడు మనం వెళ్తున్నది ధర్మవరం ట్రైన్. ఇది నంద్యాల నుండి విజయవాడకి అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ధర్మవరం టు విజయవాడ ట్రైన్ ఇది అనమాట. ఇది వచ్చేసి 2 టైర్ ఏసీ, సెకండ్ ఏసీ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది ఎలక్ట్రిసిటీ క్యాబిన్. ఇది చూస్తున్నారా? నేను లోపల చూపించాలని ట్రై చేస్తున్నాను, బట్ ఏంటంటే మొత్తం చీకటి ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తాను లోపల చూపించడానికి ఎలా ఉంది అనేది. ఇది ధర్మవరం ట్రైన్ అండి. ఇది నంద్యాలలో 11:30కి ఉంది. లేదు, బట్ ఏంటంటే ఇక్కడ సైడ్కు అటు సైడ్ కటను అండ్ ఇటు సైడ్ అయితే కటన్ ఉంటుంది. అదే 2 టైర్ ఏసీ అంటే ఏసీ క్యాబిన్లో మనకు వచ్చేసి కటన్స్ అయితే ఉంటుంది. మనకు సైడ్ లైట్ వచ్చిందని ఆనందపడాలో, అది నైట్ టైం వచ్చిందని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు. చూపిస్తున్నా చూడండి. మనకు సైడ్ లైట్ అయితే మొత్తం ఫుల్ స్క్రీన్ అయితే చూడడానికి ఉంటుంది. చూస్తుండగానే మార్నింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి విజయవాడకు దగ్గరలో ఉన్న బ్రిడ్జ్. ఇది తెలుసు కదా మీ అందరికి. ఇది ఇక్కడ నీటి లెవెల్ కూడా చాలా తగ్గింది. ట్రైన్ చూస్తుంటే ఎందుకో స్లో చేస్తున్నాడు. ఇక్కడ ఆపుతాడేమో బ్రిడ్జ్ పైన. అటు సైడ్ విజయవాడ అమ్మవారిది టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా మీకు, చూస్తున్నారా? రాను ట్రైన్ బాగా స్లోగా చేయడం ఆరంభించాడు. మీకు ఒకసారి ఇక్కడ కింద చూపిస్తా చూడండి. ఎంతవరకు వాటర్ తగ్గినాయంటే అంతవరకు తగ్గిపోయాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఒకసారి ఒక్క నిమిషం. ట్రైన్ స్లో చేస్తున్నాడు. చూపిద్దాం అనుకుంటే బయటకు పోయి చూపించాలంటే కొంచెం ఇక్కడ కింద హైట్కి భయం వేస్తుంది. అందుకే నేను సరే వెళ్తుంటే మాత్రం కిందికైతే కొంచెం చూపిస్తాను. చూసారా? ఇప్పుడు ఆల్మోస్ట్ కిందికే చూస్తున్నారు కదా. ఇద్దరు చూడండి, మొత్తం అటు సైడ్ మొత్తం ఇసుకనే, వాటర్ అయితే లేవదు అసలు. ఈరోజు వచ్చేసి 4 జూన్ 2024 ఎలక్షన్ కౌంటింగ్ డే కదా ఈరోజు. మెల్లిగా స్లో చేసి ఆపేస్తున్నాడు మమ్మల్ని. ఫైనలీ విజయవాడ స్టేషన్కి అయితే రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.